ఏపీలో ఓటరు చైతన్యం వెలువరిసింది. ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా ఓటర్లు పట్టించుకోలేదు. తండోపతండాలుగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని టీడీపీ ఎన్ని అరాచకాలకు పాల్పడ్డా ఓటర్లు లెక్క చేయలేదు. 2014 కంటే ఎక్కువ శాతం మంది ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. చెదురుమదురు ఘటనల మినహా ఏపీలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 5:30కే అన్ని బూతుల్లో మాక్ పోలింగ్ నిర్వహించారు. 7 గంటలకే ఓటింగ్ ప్రారంభం కావడంతో జనం పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో 8 గంటలకే భారీ క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. అయితే అక్కడక్కడ కొన్ని ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు అసౌకర్యానికి గురయ్యారు. ఈవీఎంలకు మరమ్మతులు చేసే వరకు ఓపిక్గా క్యూ లైన్లోనే నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఊపందుకుంది. 4 నుంచి 6 గంటల వరకు అన్ని చోట్ల పెద్ద పెద్ద క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేశారు. ఓటింగ్ శాతాన్ని తగ్గించి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు నుంచి బయటపడాలని చంద్రబాబు చేసిన కుట్ర భగ్నమైంది. పోలింగ్ ప్రారంభమైన గంట సేపటికే ఈవీఎంలు పనిచేయడం లేదని, వేల మంది ఓటు హక్కు వినియోగించుకోలేక వెనుదిరిగారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. ఆ వెంటనే టీడీపీ నేతలను ఈసీ వద్దకు పంపి 30% ఈవీఎంలు పనిచేయడం లేదని, అక్కడ రీపోలింగ్ నిర్వహించాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చారు. అయితే టీడీపీ నేతలు ఎల్లో మీడియా కుట్రలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఘాటుగా స్పందించారు. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని, ఒకవేళ ఆధారాలుంటే చూపాలి అనేసరికి ఎల్లో మీడియా, టీడీపీ నేతలు ప్లేటు ఫిరాయించారు. ఆ తర్వాత కాసేపటికే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు పోటెత్తారు అంటూ యూటర్న్ తీసుకున్నారు. తమ సొంత సామాజిక వర్గానికి చెందిన పోలీసులు కీలక పదవుల్లో ఉన్నారనే ఉద్దేశంతో టీడీపీ నేతలు ఎక్కడికక్కడ అరాచకాలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలకు దిగడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు దాడులకు తెగబడినా జనం ధైర్యంగా ముందుకొచ్చి ఓటేశారు. మార్పు కోసమంటూ పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. దాంతో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది.